ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించునుగాక. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, ఈ వాక్యం వింటున్న నీవు మూసుకుపోయిన దారాలు కదండి దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నా ద్వారాలన్నీ మూసుకుపోయిన యేసుప్రభా, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రతిఫలం లేదు యేసుప్రభా, నాకు ఏ పని చేసినా లాభం లేదు యేసయ్యా, అన్ని ద్వారాలు నేను మూసుకుపోయి ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా, కుమారి, నా కుమారుడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దిగ్గులు చెందకండి, భయపడకండి, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్న నీవు, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాండి. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారము కదండి, హైదరాబాద్ ప్రాంతంలో బోడుపల్ ప్రాంతంలో మన చర్చి ఉందండి. మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి శనివారము స్వస్థత కూడిక ఉంటుంది, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయండి. ఖచ్చితంగా రండి, పాల్గొనండి. ఉదయకాల 10 గంటల నుంచి ఉంటుంది. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకరుడు అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. మరి ప్రతి మంత్ విజయవాడ ప్రాంతంలో కూడా మీటింగ్ జరుగుతుంది. ఒకవేళ మరి అక్కడ దగ్గరలో ఉంటే మీరు రావచ్చు. చాలా మంది వస్తూ ఉన్నారు. మరి చింతలపూడి, మరి మైలావరము, మరి గుంటూరు, ఏలూరు, నెల్లూరు ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారండి. మీరు కూడా రండి, పాల్గొనండి. మీ కుటుంబంలో మీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతుంది. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీకు మూసుకుపోయిన ద్వారాలు ఏం చేయబోతున్నాండి, దేవుడు తెరవబోతున్నాడు. కాబట్టి నీ ఎదుట ఏ ద్వారము లేదేమో అండి, అన్ని దారులు మూసుకుపోయినాయి. ఈరోజు ఏ దారి కానరాక ఉన్నావేమో, నీకు ఆ ట్రస్ట్ వల్ల కదండి, ఆ బాధ వల్ల, ఆ దుఃఖం వల్ల ఒకవేళ తెరిచి ఉన్న ద్వారం కూడా మూసుకుపోయినట్టు నీకు కనిపిస్తూ ఉందేమో ఈరోజు కదండి. అవును యేసయ్యా, నాకు ఏ ద్వారాలు లేవు అని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నావేమో. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు యేసయ్యా, నాయన మనుషులు మూసిన ద్వారాలు ఎన్నైనాను కానీ దేవుడు తెరిచే ద్వారాలు ఎలా ఉంటాయంట తెలుసా అండి, ఎన్నో లెక్కలన్నీ ద్వారాలు నీకు ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు కదండి, చాలా మంది అనుకుంటారు, ప్రతి ఒక్కరు నాకు అది సహాయం చేస్తలేదు, ఇది చేస్తలేదు, జాబ్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ ఇస్తలేరు, లేకపోతే నాకు శాలరీ పెరగట్లేదు, మరి అన్ని ద్వారాలు నాకు ఈరోజు మూసుకుపోయినాయి. హల్లెలూయా అని నువ్వు బాధపడితే నీకున్న అడ్డంకులన్నీ, నీకున్న బాధల్ని దేవుడు తీర్చబోతున్నాండి. ఎందుకంటే దేవుడే ముందుగా వెళ్ళి నీకేం చేయబోతుండో, నీ అడ్డంకులన్నీ తీర్చబోతుండో. హల్లెలూయా కదండి. అందుకే యెషయాలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు చూడండి, 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరళము చేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి దేవుడు, నీ ద్వారాలు తెరుస్తాడంట. నీకు మూసుకుపోయిన ద్వారాలు ఏం చేయబోతున్న దేవుడు ఈ దినము, ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు ప్రతి ఒక్క మనుషులు, నీ ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా అండి, నీ ద్వారాలు మూయబడ్డాయేమో వాళ్ళ ద్వారా, కానీ దేవుని ద్వారా మీ ద్వారాలు తెరవబడతాయంట. హల్లెలూయా కదండి. మీకున్న అడ్డంకులన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. మీకు ముందుగా వెళ్ళి మార్గంని సిద్ధపాటు చేయబోతున్నాడు. కాబట్టి మీరు ప్రార్థించుకోండి, యేసయ్యా ఈరోజు నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి యేసయ్యా, నా జీవితంలో మీరు కార్యం జరిగించండి దేవా, నా ద్వారం మూసి ఉన్న చోటే దేవా మీరు తెరిచే మార్గానిచ్చే దేవుడు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నావా అండి? ఈరోజు విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు మూసి ఉన్న ద్వారాలు తెరవబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో నువ్వు నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో దేవా మరి ఈరోజు నాకు జరుగుతుందని చెప్పి నమ్మినేడలా దేవుడు నీ పట్ల అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ స్థలాన్ని సరళము చేయబోతున్నాడు. నీకున్న అడ్డంకులన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. మూసి ఉన్న దారాలు దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న చోటే ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా ఈరోజు వాగ్దానం కొరకు. స్తోత్రం పరిశుద్ధాత్మన దేవా, యేసయ్యా మా మధ్య దిగి సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, ఎంతమంది షేర్ చేస్తున్నారు యేసయ్యా, ఎంతమంది కామెంట్ సెక్షన్లో వారి రిక్వెస్ట్ని తెలియపరుస్తున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో యేసుప్రభా నైనా ఏ ద్వారాలు అయితే మూయబడి ఉన్నాయి యేసుప్రభా, ఏ మనుషులైతే అడ్డంకులు ఉన్నారు యేసుప్రభా, ద్వారాలు మూసివేస్తున్నారు యేసయ్యా, కానీ నువ్వు తెరిచే దేవుడు యేసుప్రభా, వాళ్ళ అడ్డులు వాళ్ళ తొలగిపోవాలి యేసుప్రభా. నువ్వే కార్యం జరిగించండి యేసయ్యా, అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. మీరే సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేసి ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి.
నేను ఈరోజు ఎంతమంది అయితే కృంగిపోతున్నారో, నేను అలసిపోతున్నారేమో, వేదన చెందుతున్నారో యేసుప్రభా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ద్వారాలన్నీ మూసుకుపోయినా అని చెప్పేసి ఈరోజు కన్నీరు విరుస్తున్నారేమో యేసయ్యా, ప్రార్థిస్తున్నారేమో యేసయ్యా. ఆ బిడ్డ హృదయ వేదనలు మీకు తెలిసేసయ్యా. నేను ఎంతమంది అయితే నేను ఇలా వాగ్దానం వింటూ, ఈ వాక్యం వింటూ యేసయ్యా, వారి జీవితం నాది ఇలా ఉంది యేసుప్రభా, నా బ్రతుకు, నా పరిస్థితి మార్చండి అని చెప్పేసి ఎంతమంది ప్రార్థిస్తున్నారు యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యం, మేలు జరిగించి, శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేసి వారి జీవితంలో అనేక కార్యాలు జరిగించమని దేవా నువ్వే సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది అయితే కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, వేదన చెందుతున్నారు, గర్భఫలం లేక, అప్పు సమస్యలతో, తాగుడికి, వ్యసనాలకి, డ్రగ్స్కి, పిల్లల కొరకు, నైనా సంతానం కొరకు, భార్య భర్తల కొరకు, నైనా దేవా మరి మ్యారేజ్ కొరకు, ఇంకా ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నారో, వేదన చెందుతున్నారో, వారి సమస్య, వారి దుఃఖం, వారి వేదన, వారి బాధ అన్నిటి నుంచి విడిపించి మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.